బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ కుల్లు మనాలి పార్ట్ 2. హలో మామ, కాకినాడ టు మనాలికి ఎలా వెళ్లాలో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు చూసారు. ఇప్పుడు మనాలిలో ఫేమస్ ప్లేసెస్ గురించి తెలుసుకోండి. మామ, ఢిల్లీ నుండి మనాలికి నైట్ అయితే బస్సు ఉంటది. అది మీరు ఎక్కేస్తే మార్నింగ్ కి మీరు అక్కడికి రీచ్ అయిపోతారు. అక్కడ బస్ స్టాండ్ నుంచి మీరు హోటల్స్ కి వెళ్ళడానికి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటది. మీరు నడవగలిగితే నడిచండి, లేదా ఆటోలు ఇంకా టాక్సీలు అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా రూమ్స్ విషయానికి వస్తే తక్కువ అమౌంట్ లో మంచి రేటింగ్స్ ఉన్న హోటల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మా ఇద్దరికి కలిపి 3 days కి 950 రూపీస్ చార్జ్ చేశారు. ఆన్లైన్ లో బుక్ చేసుకోండి, కొంచెం తక్కువకి వస్తుంది. డైరెక్ట్ గా వెళ్తే కనుక కొంచెం అమౌంట్ ఎక్కువ చెప్తున్నారు. ఇంకా ప్లేసెస్ విషయానికి వస్తే ఫస్ట్ సోలంగి వ్యాలీ, సెకండ్ రోహతంగ్ పాస్, థర్డ్ హడింబ టెంపుల్, ఫోర్త్ అటెన్న టన్నెల్, ఫిఫ్త్ వశిష్ఠ టెంపుల్. ఇలా ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి మామ. కాకపోతే మాకు టైం లేక మేము విజిట్ చేయలేదు. ఇంకా ఫైనల్ గా జర్నీ విషయానికి వస్తే మీకు అక్కడ రెంటెడ్ బైక్స్ ఉంటాయి మామ. అక్కడ బైక్ కి 500 చార్జ్ చేస్తారు. 1000 అడ్వాన్స్ కట్టించుకొని బైక్ టైం కి ఇచ్చేసాక ఆ అమౌంట్ అనేది మీకు రిటర్న్ చేస్తారు. మామ మర్చిపోకండి, కంపల్సరీగా లైసెన్స్, ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు, పాన్ కార్డు పట్టుకొని వెళ్ళండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అక్కడ రూల్స్ పాటించండి. అండ్ వన్ మోర్ థింగ్ మామ, పెట్రోల్ మీరే కొట్టించుకోవాలి. అండ్ రోడ్స్ అస్సలు బాగలేదు, కొంచెం జాగ్రత్తగా నడపండి. అండ్ ఫైనల్ గా ఫుడ్ విషయానికి వస్తే నా లైఫ్ లో అంత ఎక్స్పెన్సివ్ ఫుడ్ తింటానని అస్సలు అనుకోలేదు మామ. 5 రూపీస్ మ్యాగీ 80 రూపీస్ అమ్ముతున్నారు. అంటే మీరే ఇంకా అర్థం చేసుకోవాలి మామ, అక్కడ ఫుడ్ కాస్ట్ ఎంత దారుణంగా ఉంది. మరి ఇంతే మామ, మన కాకినాడ టు మనాలి ట్రిప్ అయితే ఇలా ముగిసింది. మన జిమ్ వీడియోస్ తో పాటు డైలీ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారో కామెంట్ చేసేయండి.